My dear buddies, welcome back to Vikas Rajamala Telugu. So, second episode in the series of how to start your own business. అంటే దాంట్లో మిస్టేక్లు ఏం చేయొద్దు, అసలు ప్రాసెస్ ఏంటి, మీ సొంత బిజినెస్ ఆంట్రప్రినర్షిప్ స్టార్ట్ చేసే దారిలో మీరు బయలుదేరినప్పుడు. ఆల్రైట్, నిన్న మనం మాట్లాడుకున్నాము అబౌట్ ట్రేడ్ మార్క్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డొమైన్స్ గురించి. నౌ ఇప్పుడు అందరూ 99% ఆంట్రప్రినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏమవుతుందంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక విజన్తో ఉన్న ఆంట్రప్రినర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోగానే మీరు ఏం చేస్తారంటే, తెలిసిన ఎవరి దగ్గర అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్లో ఎవరన్నా సిఏ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసి హౌ టు రిజిస్టర్ మై కంపెనీ అని మీరు ఏదో ఒక ఆన్లైన్ అకౌంటింగ్ ఫర్మ్, ఫైలింగ్ ఫర్మ్, సిఏ ఫర్మ్ని కాంటాక్ట్ అవుతాం. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాళ్ళు మీకు చెప్పేది ఏం తెలుసా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మీ బ్రాండ్ పేరు XYZ అని పెడదాం అనుకుంటుంటే, XYZ ప్రొడక్షన్స్, XYZ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీ కంపెనీ పెట్టుకోండి అంటారు. ఆ మిస్టేక్ ఆఫ్ స్టార్టింగ్ అ ప్రైవేట్ లిమిటెడ్ ఇనిషియల్ స్టేజ్లో ఎప్పుడు చెయ్యొద్దు. ఆల్రైట్, సిఏస్ చెప్పిన దాంట్లో తప్పు లేదు. సిఏ ఏం చెప్తున్నారంటే, మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే దాంతో మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు ఆ కంపెనీలో షేర్స్ వేరేళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు రేపటి దినం వికాస్ వచ్చి మీ ఐడియా చాలా బాగుంది, దీంట్లో నేను ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేస్తా, దాంట్లో నేను 20 lakhs పెడుతున్నా కాబట్టి నాకు ఒక 15% షేర్ ఇవ్వండి అంటే, మీరు ఇమ్మీడియట్గా షేర్స్ నా పేరు పైన ట్రాన్స్ఫర్ చేసి అప్లికేషన్ పెట్టొచ్చు. సో దాంట్లో ఒక మనిషికి షేర్స్, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో షేర్స్ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది ప్రైవేట్ లిమిటెడ్లో. ఇవన్నీ చాలా డీప్ టాపిక్స్. బేసిక్గా ఇవన్నీ మొత్తం చదువుకోవాలంటే 3 to 4 years డిగ్రీ అవుతుంది. బట్ మీకు ఎగ్జాక్ట్గా ఎంత అవసరమో అంత చెప్తున్నాను నేను. ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే నాకు ఈమెయిల్ రాయండి, వీ విల్ టాక్ ఆన్ ద ఫోన్ పర్సనల్గా. ఓకే, సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే మీకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, లీగల్ ఇమ్యూనిటీ. అంటే రేపటి దినము మీ ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్ డ్రింక్ ప్రోడక్ట్ తయారు చేసారు ఫర్ అన్ ఎగ్జాంపుల్, అది తాగిన తర్వాత ఎవరికో స్టమక్ అప్సెట్ వచ్చింది, ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది, వాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిపోయేలాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, మీ కంపెనీ పైన కేసు వేస్తుంది, XYZ కోలా ప్రైవేట్ లిమిటెడ్ పైన కేసు వేస్తే ఏంటంటే, ఆ కేసు డైరెక్ట్ మీ పైన రాదు, అది కంపెనీ పైన వస్తుంది. ఓకే, దానికి సోల్లీ రెస్పాన్సిబుల్ మీరు ఉండరు, ఫౌండర్, బికాస్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంపెనీ. యు ఆర్ నాట్ ఎ సోల్ పర్సన్ ఇన్ ద కంపెనీ. మీరు ఒక్కరే కాదు ఆ కంపెనీ నడిపించేది, వేరే డైరెక్టర్స్ ఉంటారు, వేరే ఎంప్లాయీస్ ఉంటారు. సో దానివల్ల మీ సొంత ప్రాపర్టీ ఏదైతే ఉంది, ఇప్పుడు రేపటి దినం మీరు కేసు ఓడిపోతే, ఎవరికైతే ఫుడ్ పాయిజనింగ్ అయింది వాళ్ళ ఫ్యామిలీ మాకు 50 లక్షలు ఇవ్వండి అని కేసు వేస్తే, మీరు కేసు ఓడిపోతే మీ సొంత ఇల్లు ప్రాపర్టీ అమ్మి ఆ పర్సన్కి కంపెన్సేషన్ ఇచ్చే అవసరం మీకు లేదు. సారీ, అందుకే ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసుకుంటారు. దాంట్లో ఇంకా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడైతే మీరు ఐడియా ఆలోచించుకున్నారు, ట్రేడ్ మార్క్కి అప్లికేషన్ పెట్టిర్రు, డొమైన్స్ రిజిస్టర్ చేసుకున్నారు, ఇంకా మీ ప్రోడక్ట్ కూడా ఫస్ట్ ప్రోటోటైప్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ కాలేదు, అప్పుడే మీరు ఏ సిఏ దగ్గరికి వెళ్ళినా, ఏ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళినా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. కానీ చేసుకోవద్దు, డోంట్ డూ ఇట్. మీకు అవసరం లేదు ఈ స్టేజ్లో. ఎందుకంటే ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం ఉండాల్సింది, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మేక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ప్రోటోటైప్. నేను ఇంతకుముందు కూడా లైవ్లో కూడా నేను చెప్పిన, అంటే మీకు ఒక మొబైల్ ఫోన్ తయారు చేసే కంపెనీ మీరు పెడుతున్నారు. ఆల్రైట్, చాలా పెద్ద మాట ఇది, కానీ జస్ట్ చెప్తున్నాను. సో మీరు స్టార్టింగ్లో ఈ ట్రేడ్ మార్క్ అప్లై చేసుకున్నారు, యాపిల్, ఇంకా apple.com, apple.in అవన్నీ రిజిస్టర్ చేసుకున్నారు. దాని తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసే అవసరం లేదు. మీరు మీ ఉన్న టైము, డెడికేషన్ అంతా ఈ ఫస్ట్ ఒక్క ఫోన్ తయారు చేయాలి మీరు. ఓకే,
ప్రోటోటైప్ అంటారు దాన్ని, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, దానిపైన మీరు ఫోకస్ చెయ్యాలి. ఆల్రైట్, మీ ఉన్న డబ్బు, మీ టైం, మీ టీం మెంబర్స్ టైం అంతా మీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఏం చెయ్యాలంటే ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీ సొంత డబ్బు ఎంత పెట్టినా ఒక పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడం కష్టం. ఎందుకంటే ఒక ఇండివిజువల్ దగ్గర ఎన్ని ఉంటాయి? 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఉండొచ్చు. దానికంటే ఎక్కువైతే ఒక ఇండివిజువల్ దగ్గర జనరల్గా ఒక బిజినెస్లో పెట్టినకు ఉండవు, ఒక యంగ్ పర్సన్ దగ్గర ఎస్పెషలీ. ఓకే, సో ఆ యంగ్ పర్సన్ దగ్గర కోటి రూపాయలు రావాలంటే ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దేనివల్లనో రావచ్చు కానీ. ఓకే, సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs ఉన్నాయి. 20 lakhsలో మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నారనుకోండి. అప్పుడు ఈ ఫోన్ ఏదైతే మీరు లాంచ్ చేయబోతున్నారో ఆ ప్రోటోటైప్ తయారు చేయడానికి మీకు ఒక 1.5 year అవుతుంది. ఓకే, ఆ టైంలో యాజ్ అ సెట్ ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఇనిషియల్ స్టేజ్లో మీకు ఒక 2 years దాకా, 1.5 to 2 years దాకా జస్ట్ ఒక ప్రోటోటైప్ తయారు చేయడంలో మీ టైం అయిపోతుంది. అంత టైంలో మీరు ఎవ్రీ ఇయర్ ఒక 2 లక్షల రూపాయలు మీకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేపర్ వర్క్ పైన ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ అ లీగల్ ఎంటిటీ రిజిస్టర్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, MCA, మన గవర్నమెంట్లో రిజిస్టర్డ్ అయి ఉంటుంది. ఆల్రైట్, దాంట్లో ఎన్ని కంప్లైన్సెస్ ఉంటాయంటే మీకు సింపుల్గా చెప్తాను. సో యాన్యువల్గా మీరు ITR ఫైల్ చేయాలి. నెక్స్ట్ మీరు యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫైల్ చేయాలి. సో మీ యాన్యువల్ ఫైలింగ్ ఒక CA సైన్ చేయాలి. మీ బిజినెస్ చేసినా చెయ్యకపోయినా, మీరు ఒక్క రూపాయి ఆ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ లేకపోయినా ఆల్రైట్, CA దాన్ని ఆడిట్ చేసి సైన్ చెయ్యాలి. మీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మీకు అదేమంటారు GST రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎవ్రీ మంత్ మీరు GST ఫైల్ చేయాలి, మీరు ఒక్క రూపాయి బిజినెస్ చేసినా చెయ్యకపోయినా. ఆల్రైట్, సో ఇలా ఎన్ని కంప్లైన్సెస్ ఉంటాయంటే అన్ని కంప్లైన్సెస్ ఉంటాయి. డైరెక్టర్స్, మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి కంపెనీలో. ఆ 2 డైరెక్టర్స్కి DIN అంటారు, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దానికి ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, దాన్ని DSC అంటారు, డిజిటల్ సిగ్నేచర్. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ KYC సబ్మిట్ చేయాలి. ఎవ్రీ 2 yearsకి దాన్ని రెన్యూ చేసుకోవాలి. వేల రూపాయలు ఎవ్రీ ఇయర్, 2 లక్షల దాకా మీకు ఖర్చు అవుతాయి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంప్లయన్స్ రన్ చేయడానికి. మీకు తెలిసిన CEO ఉండి క్లోజ్ మనిషి ఉన్నా మీకు 1 లక్ష రూపాయలన్నా మీకు ఖర్చు అవుతాయి. సో ఆ స్టేజ్లో మీరు బిజినెసే చేస్తలేరు కదా. ఈ ఫోనుకి ఒక ఇన్వెస్టర్ వచ్చి ఈ ఫోన్ మీరు అమ్ముతుంటే కదా మీకు ఒక బ్యాంక్ అకౌంట్, మీకు ఒక కంపెనీ కావాలి. మీరు ఇప్పుడు జస్ట్ ప్రోటోటైప్ తయారు చేస్తున్నారు. ప్రోటోటైప్ తయారు చేయడానికి మీకు బ్యాంక్ అకౌంట్ ఎందుకు? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎందుకు బాస్? దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు జస్ట్ ప్రాజెక్ట్. మీరు ఒక POC, ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఇప్పుడు మీరు వికాస్ దగ్గరకు వచ్చిండ్రు. వికాస్, ఈ ఫోన్ మేము తయారు చేసినాము, ఇది యాపిల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాకపోతే ప్రైస్ 10,000 ఉంటుంది. ఇది మా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇది మా స్పెషాలిటీ. ఓకే, ట్రేడ్ మార్క్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నాము, దీని పేరు పైనాపిల్. ఓకే, సో pineapple.com, pineapple.in అన్ని కొనేసుకున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. లోగో కూడా ఎక్సలెంట్ లోగో ఉన్నది, రెడీ ఉన్నది. సో వికాస్ మీరు ఒక 1 crore పెడతారా దీంట్లో, మీకు ఒక 30% షేర్ ఇస్తాము అన్నప్పుడు ఆ స్టేజ్లో వికాస్ రెడీ అయ్యి చెక్ బుక్ తీసిన తర్వాత 30 లక్షలు 1 crore వికాస్ చెక్ బుక్ తీసి రాసి 30% నేను తీసుకుంటా అన్నప్పుడు అప్పుడు పోయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రన్ చేయనీకు మీ దగ్గర అప్పుడు డబ్బు ఉంటుంది కాబట్టి. కరెక్ట్? ప్లస్ అప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, వికాస్ డబ్బు వేస్తాడు, అప్పుడు మీరు ఏదైనా ఎంప్లాయీస్ పెట్టుకోవచ్చు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు అనొచ్చు స్టార్టింగ్ స్టేజ్లో కూడా, ఇనిషియల్ స్టేజ్లో ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నాము, 2 ఫ్రెండ్స్ యూనో ఒక మనిషి కొన్ని డబ్బులు పెడుతున్నాడు, పేమెంట్ చెయ్యాలి, అప్పుడు ఎలా వికాస్ అంటావు? సింపుల్, సోల్ ప్రొపరేటర్షిప్ రిజిస్టర్ చేసుకోండి. సోల్ ప్రొపరేటర్షిప్ ఇస్ వెరీ 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 ఈజీ, నథింగ్. మీరు మీ కంపెనీ పేరు పెట్టుకున్నారు కదా పైనాపిల్ అని, సో పైనాపిల్ టెక్నాలజీస్ అని మీ స్టేట్లో ఒక లేబర్ లైసెన్స్ తీసుకోండి. దానికి ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. ఆ లేబర్ లైసెన్స్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో ఏదో గవర్నమెంట్
సపోర్టెడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు, జస్ట్ 5,000 రూపీస్తో ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓకే, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీ టర్న్ ఓవర్ 20 lakhs, ఇన్ సమ్ కేసెస్ 40 lakhs per year ఉండే వరకు మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. చేసుకోకండి. చేసుకుంటే మీరు ట్రాన్సాక్షన్స్ చేసినా లేదా బిజినెస్ చేసినా లేదా ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేయాలి. దానికి డబ్బు ఖర్చు అవుతుంది, టైం ఖర్చు అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫండింగ్ వచ్చే వరకు లేదా మీరు ప్రోడక్ట్ అమ్మడం స్టార్ట్ చేసే వరకు మీరు ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయొద్దు. సోల్ ప్రొపరేటర్షిప్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు మీ పైన కేసులు పడతాయని భయం పడుతున్నారా? సోల్ ప్రొపరేటర్షిప్ ఉంటే ప్రైవేట్ లిమిటెడ్ లాగా లీగల్ ఇమ్యూనిటీ ఉండదు అని. అరే మీరు ప్రోడక్టే అమ్ముతలేరు కదా, మీ పైన ఎవడు కేసు వేస్తాడు? అవునా కదా? ప్రోడక్ట్ అమ్ముతే కదా మీ పైన ఎవడు ప్రాబ్లం వచ్చి కేసు వేసేది. ఇంకొక పెద్ద ప్రాబ్లం, మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్టింగ్లో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి. అంటే ఇవాళ నేను ఐడియా ఆలోచించుకున్నా జస్ట్ వెబ్సైట్లు అంటే డొమైన్లు కొనుక్కున్నా, pineapple.com, pineapple.in కొనుక్కోగానే నేను పోయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, సిఎల్ చెప్తారు. సిఎల్ చెప్పగానే మీరు రిజిస్టర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒక 1.5 year తర్వాత ఈ ప్రాజెక్ట్ నేను గివప్ చేసేస్తా బాస్, నాకు వద్దు అనుకున్నారు అనుకోండి, ఆ కంపెనీని ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ విత్ దట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ లీగల్ ఎంటిటీ. అంటే అదొక మనిషి ఏదైతే బ్రతుకుతలేదు, దాన్ని మీరు పెంచాల్సిందే, మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు 1.5 year తర్వాత మీరు బిజినెస్ చేస్తలేరా అంటే కూడా కొన్ని లాస్ ఎలా ఉన్నాయంటే 3 years దాకా మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని క్లోజ్ చేయలేరు. దాన్ని క్లోజ్ చేయాలంటే దాన్ని మళ్ళీ వైండింగ్ అప్ ప్రాసెస్ అని ఉంటుంది. వైండింగ్ అప్ ప్రాసెస్ అది చాలా పెద్ద ప్రాసెస్. మీరు జిఎస్టీలు కరెక్ట్గా కట్టిర్రా, మీరు ఐటీఆర్లు మొత్తం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కరెక్ట్గా ఉన్నాయా, 100 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఎన్నో ఉంటాయి, అవన్నీ మీరు కరెక్ట్గా చేసిర్రా లేదా అని చూసి మళ్ళీ వేల రూపాయలు కట్టిన తర్వాత ఎవరి ఏజెన్సీస్కి గవర్నమెంట్కి కట్టిన తర్వాత మీ కంపెనీ స్మూత్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుండొచ్చు. మీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్మూత్గా క్లోజ్ చేయలేదనుకుంటే మీరు అనుకోండి, మీరు ఇప్పుడు 1.5 year తర్వాత మీకు విరక్తి పుట్టింది, ప్రాజెక్ట్ కిక్ అయితే లేదు, యూ గివ్ అప్. అరే పోనీ బాస్ అనుకున్నారు. సోల్ ప్రొపరేటర్షిప్ ఉంటే పోనీ బాస్ అనుకోవచ్చు, నాకు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు పోనీ అనుకోవచ్చు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే మీరు పోనీ అనుకున్న తర్వాత కూడా ఎవ్రీ ఫార్మాలిటీ ఎవ్రీ ఇయర్ మీరు పూర్తి చేయాలి గవర్నమెంట్కి. చెయ్యకపోతే మీరు యాజ్ అ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ బ్లాక్ లిస్ట్ అవుతారు. మీరు ఒకసారి బ్లాక్ లిస్ట్ అవుతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మీరు బ్లాక్ లిస్ట్ అవుతారు. ఆల్రైట్, ఇది అగైన్ చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు టెన్షన్ పడకండి, దీన్ని బేసిక్ గైడ్ లైన్ లాగా తీసుకోండి. ఎనీ క్వశ్చన్ సెండ్ అన్ ఈమెయిల్ టు మీ. onewaytolife.com ఉంది కదా నాది కన్సల్టింగ్ ఫర్మ్, దాంతో కూడా అప్రోచ్ కావచ్చు. నాకు కింద వెబ్సైట్ లింక్ వేస్తాను నేను, onewaytolife.com. ఓకే, సో బడీస్ మనం లైఫ్లో ముందుకెళ్ళాలా, అడుగులు వేయాలా, కానీ కేర్ఫుల్గా నాలెడ్జ్తోనే వేయాలా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి, లైకులు కొట్టండి. బాయ్.